ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రోన్స్ సాయంతో వ్యవసాయం చేసే విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఇథినో ఇన్ఫోమిక్స్ కంపెనీ సహకారం తీసుకుంటున్నారు. గేట్స్ ఫౌండేషన్ ఇథినో ఇన్ఫోమిక్స్ కు నిధులు సమకూర్చుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి సౌమ్యతో కలిసి మా ప్రతినిధి సుబ్బు ఫేస్ టు ఫేస్. అగ్రికల్చర్ సంబంధించి కొన్ని విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రతినిధి ఒకరు మనతో ఉన్నారు. ఆవిడని మరిన్ని వివరాలు నమస్తే అండి, నా పేరు సౌమ్య. నేను ఇథినో ఇన్ఫోమిక్స్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. మేము గేట్స్ ఫౌండేషన్ ఫండింగ్ తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రైతుల కోసం ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ 2.0 అనే యాప్ లాంచ్ చేసింది. అది రైతుల సహాయం కోసం వాళ్ళకి ఏ రకమైన పొలాల్లో ఏ పొలం అయినా సరే ఏ రకమైన పురుగులు ఏ రకమైన తెగులు అందులో పడుతుంది అనే దానికి వాళ్ళు ఎక్కడికి పరిగెత్తక్కర్లేకుండా సమాచారం కోసం వెతుక్కోకుండా మొత్తం సమాచారం అంతా యాప్లోనే వస్తుంది. వాళ్ళు వచ్చి ఒక ఫోటో తీసుకెళ్తే దానికి సంబంధించిన సమాచారం మొత్తం మేము ఈ ప్రాజెక్ట్ ని ముందుకు నడిపిస్తున్నాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మేము ఈ ప్రాజెక్ట్ ని ముందుకు నడిపిస్తున్నాం. రైతులకి రైతులకి దీని ద్వారా అగ్రి రైతు ఒకటేనా లేకపోతే అగ్రికల్చర్ అందరికీ ఉపయోగపడుతుంది? అగ్రికల్చర్ పొలాలు పండించే అందరు రైతులకి ఉపయోగపడుతుందండి. అగ్రికల్చర్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎవ్రీథింగ్ హార్టికల్చర్ కోసం కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇంకా మున్ముందు హార్టికల్చర్ లో కూడా ఇది రాబోతోందండి. ఇప్పుడు దాకా ఎన్ని పైలట్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు? ఎన్ని ఎకరాలకి మీరు సేవలు అందించారు? పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడే మేము మొదలెట్టి ఒక 3 నెలలు అయిందండి. ఇంతకు ముందు నల్లజల్లలో ఒకసారి ఒక డ్రోన్ డెమో చూపించాము, డ్రోన్ తో ఎలా స్ప్రే చేయొచ్చని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అరటి తోటల్లో పెద్ద చెట్లకి కూడా డ్రోన్ తో ఎలా డెమో చేయొచ్చు, అలాగే మన ఏపీ ఎయిమ్స్ ఎలాంటి సహాయాన్ని అందిస్తుంది అన్నది ఇక్కడ చూపించామండి. ఇప్పుడు బిల్ గేట్స్ జరిగింది, చంద్రబాబు గారు కూడా వచ్చి స్వయంగా మీరు పరిశీలించడం జరిగింది. దీనిపైన వాళ్ళు ఏం కామెంట్స్ చేశారు? బిల్ గేట్స్ గారు అయితే చాలా అప్రిషియేట్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సేవల్ని రైతుల వరకు తీసుకొచ్చింది, ఇది చాలా మంచి విషయం అని ఆయన అప్రిషియేట్ చేశారు. ఆయన అన్ని చూశారు, మేము చూపించాము యాప్ లో ఎలా ఉంటుంది, డ్రోన్ తో ఎలా చేయొచ్చు అని. ఆయన సంతోషించారండి. మన సీఎం సార్ కూడా ఉన్నారు, అన్ని చూశారు, బాగుందన్నారండి. ఇది టోటల్ గా పరిస్థితి. రైతులకు భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ ఇది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైతులకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి మేడం చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో సుబ్రహ్మణ్యం, ఉండవల్లి నుంచి.